ప్రైజ్ లార్డ్. ఒక బ్రదర్ నాకు ప్రశ్న వేశాడు. "అసలు పాపం అంటే ఏంటిది బ్రదర్? బైబిల్‌లో కొన్ని నాకు చూపిస్తావా?" అని అన్నాడు. దానికి సమాధానము, "రండి పిల్లారా, పాపం అనగా ఏమిటి?" మొదటి యోహాను పత్రిక 3, 4 వచనంలో ఒక మాట ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపం మనకు కలుగుతుంది. రెండోది వచ్చేసి సామెతలు 14, 27 వచనంలో చూస్తే, "తన పొరుగువారిని తిరస్కరించువాడు పాపము చేయవాడు." తన పొరుగువానిని అంటే తిరస్కరించడం ద్వారా ఏం జరుగుతుందంటే పాపం కలుగుతుంది. దేవుడు ఏమన్నాడు? తన పొరుగు తన్ను వలె కదా, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అని అన్నాడు కదా. దాన్ని అధిగమించడం ద్వారా పాపం కలుగుతుంది. రెండోది రోమా 14, 23 వచనం చూస్తే, విశ్వాసం మూలమని కానిది ఏదో అది పాపము. అంటే విశ్వసించాలి. విశ్వసించిన చోట విశ్వసించకుండా ఆ అనుమానముతో ఉండేటట్టు కలిగే విధానాన్ని అది పాపంగా ఎంచబడుతుంది. పూర్తిగా విశ్వసిస్తే మీరు ఏది పొందుకోవాలని విశ్వసించి ప్రార్థన చేసినాడు అది పొందుకున్నామని చెప్పి మీరు విశ్వసించడం దేవుడు అన్నాడు. ఏదైతే మనం ప్రార్థిస్తామో అడుగుతామో అది విశ్వాసం ద్వారా దాన్ని పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోబు 33:27 వచనం చూస్తే, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచినందుకు పాపం చేయవాడుగా ఉంటాం. అంటే యథార్థమైన దాన్ని వేస్ట్ చేస్తే అది పాపమును చేసేవారిగా మనము బైబిల్ మనకు సంబోధిస్తుంది. అలాగే యాకోబు 4:17 వచనం చూస్తే, మేలనేది చేయనెరిగియు దాన్ని చేయకుండా ఉండువానికి పాపము కలుగుతుందనిగా మనకు బైబిల్ బోధిస్తుంది. అంటే మేలు చేయడానికి ఏ మంచి కార్యక్రమంకైనా మేలు చేసే మనం ఉద్దేశం కలిగి ఉన్నాం కదా, దాన్ని చేయకుండా ఉండడానికి కారణం అంటే చేయకుండా అలాగే ఉండిపోవడం ద్వారా మనకు పాపము కలుగుతుంది. దాన్ని చేసేయాలన్నమాట. అది చేయకుండా ఉంటే అది పాపం కలుగుతుంది. తర్వాత వచ్చేసి ద్వితీయోపదేశకాండం 15:9 వచనంలో అక్కడ కూడా ఒక మాట ఉంది. ద్వితీయోపదేశకాండం 15:9 వచనం, విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరం ముందు సమీపైనదని చెడ్డం తలంపులు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్తగా పడుము. బీదవాడైన నీ సోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీ ఇవ్వకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టినప్పుడు అది నీకు పాపం మగును. అంటే మన గురించి అంటే ఆ సోదరుని మనం ఆదరించకపోతే, ఒకవేళ మనం గురించి అతడు యెహోవాకు మొరపెట్టినప్పుడు అది పాపంగా ఎంచబడుతుంది. అంటే మన పక్కవాడే ఉండి మన ఎదుటే ఉండి మన వీధుల నుండి మన పట్టణం ఎక్కడైనా మన సోదరుడు అతనికి మేలు చేయకుండా అంటే అతను ఆదుకోకపోతే వాడు ఒకవేళ నిన్ను గురించి మొరపెట్టినప్పుడు అది పాపంగా ఎంచబడుతుంది. మనం గురించి ఎవరైనా మొరపెడుతున్నారేమో అది మన ద్వారా అతను ఏం చేయలేక దేవునికి కంప్లీట్ ఇస్తున్నారేమో అది పాపంగా ఎంచబడుతుంది. చాలా జాగ్రత్తగా మనం వహించాలి. ఎందుకంటే హెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంది. హెజ్కేలు 33వ అధ్యాయం 8-9 వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యెహోవాకు మొరపెట్టినప్పుడు మనకు జరిగే పరిణామాలు, దుర్మార్గుడు నిమిషముగా మరణం నొందదు, దుర్మార్గునికి నీవు సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషం బట్టి మరణం నొందును గాని అతని ప్రాణం గురించి నీవు విచారణ చేయుదువు, నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవాలని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషం బట్టి మరణం నొందును కానీ నీవు నీ ప్రాణం దక్కించుకుంది. ఇక్కడ ఏంటంటే అతడు మారు మనసు పొందుకోబిడ, నువ్వు మంచి పనులు చేయి, మంచిగా జీవించని మన ప్రకటన చేయాలంట. ఒకవేళ చేయకపోతే అతను మరణం నొందిన తర్వాత అతని ప్రాణం గురించి మనల్ని విచారణ చేస్తాడు దేవుడు. పశువులు కావచ్చు అందరినీ విచారణ చేస్తాడు. తర్వాత ఒకవేళ నువ్వు అతని మంచి గురించి చెప్పినట్లయితే, అతడు ఒక మారుమనసు పొందుకోకుండా చనిపోయినట్లయితే అతని ప్రాణం గురించి విచారణ చేసినప్పుడు అప్పుడు నువ్వు నిర్దోషిగా ఉంటావు. అతని ప్రాణంకి నీ ప్రాణానికి ఏ డోకా ఉండదు. ఎందుకంటే నువ్వు అక్కడ చెప్పావు, అతను మార్చుకోలేదు కనుక దేవుడు దాన్ని యాక్షన్ తీసుకుంటాడు. ఇది మనకు తెలుస్తుంది. రెండవది వచ్చేసి యోహాను సువార్త 19:11 వచనంలో మనం చూద్దాం. మరొక పాపము. యోహాను సువార్త 19:11, అందుకు యేసు పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద ఏ అధికారం ఉండదని, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదని దేవుడు చెప్పాడు. అంటే నిన్ను అప్పగించిన పిలాతు అడిగాడు, అయ్యా నేను విడిపిస్తాను, నీకు నా మాట వినండి అని చెప్పి, నాకు అన్నిటి మీద అధికారం ఉంది, ఒక మాట చెప్పండి అయ్యా నేను విడిపిస్తాను అని చెప్పి పిలాతు అతని యేసుప్రభువు అని అడిగితే తను అన్నాడు, పైనుండి నీకు ఇవ్వబడితేనే తప్ప అధికారము అది నీకు ఇవ్వబడదు, ఒకవేళ ఇస్తేనే తప్ప నువ్వు నన్ను నిలిపేయగలుగుతావు, నేను చేత కాదని దేవుడు చెప్పాడు. అందుకు దేవుడు మరొక మాట పిలాతుతో చెప్పాడు, ఇదిగో నన్ను అప్పగించిన వాడు వానికి ఎక్కువ పాపం కలుగుతుంది, ఎవరైతే నన్ను అప్పగించాడో వానికి ఎక్కువ పాపం కలుగుతుందని లేఖనం తెలియజేస్తా ఉన్నది. రెండవది వచ్చేసి హెబ్రీ 10వ అధ్యాయము 29వ వచనం. హెబ్రీ 10వ అధ్యాయము 29వ వచనంలో, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తము అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువగా దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీతో తోచును. అంటే కృపకు కదా, పాదము కదా, తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తము అపవిత్రమైనదిగా ఎంచి పరిశుద్ధపరచుటకు ఆయన నిబంధన రక్తము, ఆయన రక్తము మన పరిశుద్ధపరచుతుంది. ఎందువలన ఆ మురికి పాపం పోవాలంటే పరిశుద్ధమైన రక్తం అనేది కావాలి. ఆ పరిశుద్ధమైన రక్తం ఉంటేనే తప్ప మనకు పరిశుద్ధపరచబడలేము. గనుక ఆ రక్తాన్ని మనము
ఏం చేస్తున్నామట? నిరాకరిస్తున్నాం గనక అందు నిమిత్తమై భయంకరమైన శిక్షకు పాత్రగా మనం ఎంచబడుతున్న లేఖనం మనకు తెలియజేస్తుంది. భయంకరమైన ఒక గొప్ప దండనకు. ఇదే ప్రకటన గ్రంథం 21:8 వచనంలో మాట ఉంది. ఆ నిబంధన రక్తాన్ని కాదనుకున్న వారికి ఏమేమి జరుగుతుందో 21:8 వచనం ప్రకటన. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులను, మాంత్రికులు, విగ్రహారధికులు, అబద్ధికులు లందరూ అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అంటే ఆ నిరాకరించినటువంటి వారిని ఎవరైతే ఉన్నారో దాంట్లో పాత్ర భాగులుగా, పాపం అనగా ఏమిటి అని ఇంతవరకు నేను చెప్పాను. ఆ పాపానికి తగినటువంటి ఇంకా ఎవరెవరు భాగాలు ఉన్నారు, పిరికివారు ఉన్నారు, దొంగలు ఉన్నారు, వ్యభిచారికులు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, వీళ్ళంతా ఎవరైతే చెడుకు సంబంధించిన ప్రతి ఒక విధానం ఉన్నాయో వీళ్ళందరూ కూడా పాపానికి లోనగిన వారే గనక ఇటు విషయంలో మనం జాగ్రత్త కలిగి ప్రభుని ఘనపరిచి ఈ పాపానికి దూరంగా ఉండి ప్రభుకు దగ్గరగా ఉంటే, ఇదిగో యాకోబు గ్రంథంలో ఒక మాట 4 ఇదిగో ప్రభుకు లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. కనుక పాపము ప్రతి వాడు ఏం చేయాలంటే పాపం చేయడానికి వారు ప్రేరేపిస్తాడు. కనుక సామెతలో 1:10 పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనకము. మనం పాపులు ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంట మనం ప్రేరేపిస్తూనే ఉంటారు. అందుకు మనం దాన్ని ఒప్పుకొనకూడదు. ఏదైనా పాపం, చెడు తలంపులు, చెడు ఆలోచన మనం వచ్చినట్లా యేసయ్యా నన్ను క్షమించి ఈ తలాంతులు దూరపరచు, ఈ యొక్క ఆలోచన దూరపరచు, నన్ను పరిశుద్ధిగా చేయి, నా తోడుగా ఉండమని మనం వెంటనే ప్రభుకి చెప్పేశారు. కనుక ఆ పాపాన్ని మనం అనగదొక్కే వారంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. పిల్లారా గమనించండి, ప్రతి పాపము ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తాను. కానీ జాగ్రత్త కలిగి ప్రభుని సేవించండి. ప్రైజ్ ది లార్డ్.